అమ్మ నిష్ఠా శ్రద్ధలతో పూజ చెయ్యు అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పిన విధంగానే ఆమె మొదటి వారం సూర్యభగవానుని పూజ మొదలుపెట్టి ఇంకా సంకల్పం చేసి అర్ఘ్యం విడుస్తుంది. అర్ఘ్యం విడిచిన నీళ్ళని కొన్ని తీసుకొచ్చి తన భర్త అయిన సింహం పాదాలపైన వేస్తుంది. వెంటనే సింహం పాదాలు మనిషి పాదాలుగా మారిపోతాయి. అప్పుడు ఆమె చాలా సంతోషిస్తుంది. ఆమెకు ఈ వ్రతం మీద ఇంకా శ్రద్ధ పెరిగి ప్రతి ఆదివారం నిష్ఠతో ఈ వ్రతాన్ని పూర్తి చేసుకొని తన భర్త సింహం యొక్క శరీరం పైన వేస్తూ ఉంటుంది. పూర్తి మనిషిలాగా మారిపోతుంది, కానీ మొహం ఒకటే సింహంలాగా ఉంటుంది. తను తన చివరి ఆదివారం వ్రతం మాత్రం తన అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుందామని అనుకుంటుంది. ఎందుకంటే తను చేసిన పూజ వల్లే తన భర్త మనిషిలాగా మారాడు అని చెప్తే వాళ్ళు నమ్ముతారో నమ్మరు అని తలిచి మోహం ఒకటి ఇంకా సింహంలాగా ఉంది కదా అని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్తుంది. వ్రతం అంతా ఇట్లా చేస్తే ఇట్లా జరిగిందని చెప్తుంది. అప్పుడు వాళ్ళు చాలా సంతోషించి సరే అమ్మ చివరి ఆదివారం వ్రత కథ కూడా సమాప్తం చెయ్యు అని చెప్తే ఇంకా ఆమె మళ్ళీ తను శ్రద్ధా భక్తులతో నిష్ఠా నియమాలతో చివరి ఆదివారం వ్రతం కూడా పూర్తి చేసి అర్ఘ్యం విడిచిన నీళ్ళు కొన్ని తీసుకొని వచ్చి తన భర్త అయిన సింహం మోకం పైన చల్లితే సింహం పూర్తిగా మనిషిలాగా మారిపోతాడు. అప్పుడు మహారాజు మహారాణి కూడా చాలా సంతోషించి మా అమ్మాయి సంసారం చక్కగా అయ్యింది అని ఇంకా చాలా విశ్వసించి రాజ్యంలోని ప్రజలందరినీ ఇదే విధమైన పుష్యమాసం వచ్చే ఆదివారం వ్రతాన్ని ఆచరించమని రాజ్యంలోని ప్రజలందరినీ ఆదేశిస్తారు. రాజ్యంలోని ప్రజలందరూ హాయిగా సంతోషంగా ఉంటారు. ఆ రోజు ఆమె చేసిందే ఈరోజు మేము చేస్తున్నాము అనుకొని సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఓం సవిత్రే నమః అని 3 సార్లు అనుకొని సూర్యభగవానునికి ప్రదక్షిణం చేయాలి. రేగుపళ్ళు, శనక్కాయలు, చెరుకు ముక్కలు చిక్కుడు ఆకులలో నైవేద్యం పెట్టాలి. ఇదండి ఈరోజటి సూర్యభగవానుని వ్రత కథ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అమ్మవారి దీవెన. శ్రీమాత్రే నమః.